చనా కలివర్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఇదిగో సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇది క్రిస్పీగా చక్కగా రోస్ట్ చేసుకోవచ్చు అన్నట్టుగా అన్నారు కదా, సో అందుకనే డీప్ ఫ్రై అన్నమాట. అవునండి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామండి వంటని. చేసేద్దాం. ముందుగా ఏం చేయాలి? మనం మిక్సింగ్ బౌల్ ని తీసేసుకుందామండి ఫస్ట్ గా. ఓకే, ఫస్ట్ మనం ఆయిల్ వేడి చేసేసుకుంటే బెస్ట్. ఫస్ట్ అదే, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ కదా, మనకి కాస్త ఫ్రై అవడానికి టైం పడుతుంది. ఇప్పుడు మీరు అడిగిన మిక్సింగ్ బౌల్ ఇదిగోండి. ఓకే, మనం మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ముందుగా మనం కార్న్ఫ్లోర్. ఓకే, కార్న్ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అండి. దానికి స్పైసెస్ కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే, మన స్పైసీకి తగ్గట్టుగా పిల్లలు మనం అనేలా చూసేసుకుందాం. హల్దీ కలర్ కోసం యాడ్ చేసుకుందామండి. ఓకే, అండ్ హల్దీ కూడా మనకి యాంటీబయాటిక్ కదండి కొద్దిగా, అందుకనేసి యాడ్ చేసేసుకోవడం. ఓకే, పసుపు వేసుకున్నాము. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? చాట్ మసాలా వేసేసుకుందామండి. తర్వాత కొద్దిగా ఇంగు వేసుకుందాం. ఓకే, ఇంగుతో పాటు జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఓకే, మనం ముందుగా సోక్ చేసేసుకుని బాయిల్ చేసుకుందామండి శనగ. ఓకే, వాటిని ఈ మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసేసుకుందాం. వీటికి ఏంటంటే మనం లైట్గా కోటెడ్ అండి ఇది, వాటర్ కూడా హెవీగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అది బాయిల్ చేసుకున్నాక దాంతో వచ్చిన వాటర్ తోటి సరిపోతుందండి. జస్ట్ ఏంటంటే ఆయిల్ వేయగానే మనకి ఇలా పగలకుండా ఉంటాయి కదండి, అలా వీటికి కోట్ చేసుకోవడం. ఇప్పుడు పిల్లలు ఏంటంటే రోస్టెడ్ ఫ్రై ఐటమ్స్ అయితేనే తింటున్నారు కదండి. అవును, ఏమంటే మంచూరియాస్, పకోడీలు ఇలాంటివి తింటున్నారు, హెల్దీ ఫుడ్గా ఉండట్లేదు అనేసి ఇలా చనాని యాడ్ చేశానండి నేను. ఓకే, అంటే ఇది అక్కడ రెసిపీని మీరు కాస్త ఏమన్నా మధ్యలో చిన్నగా మీ ఐడియాలతోటి చేసిందా, లేదంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అక్కడ రెసిపీ అండి. మహారాష్ట్ర సైడ్ వేస్తున్నారు కార్న్ఫ్లోర్ అండి, మనకి తక్కువ పడింది కదండి, ఇంకొంచెం కోటింగ్ అనేది థిన్గా ఉండడానికి కార్న్ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. ఈ శనగలు, కాబూలి శనగలు, రాజ్మా ఇవన్నీ కూడా అటు సైడ్ ఎక్కువ వాడతారు. అవునండి, అలా మనం ఎక్కువ కందిపప్పు, పెసరపప్పులే. అవునండి, తక్కువ వాడతాం కదా. అవును, మళ్ళీ అక్కడి వాళ్ళు ఎక్కువ పప్పు దినుసులతోనే తింటూ ఉంటారు. ఏ ఫుడ్ అయినా కూడా, లిటిల్ చిన్న ఫుడ్ అయినా కూడా దానిలో హెవీగా పప్పు దినుసులు ఉంటేనే వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కదండి. అవునవును. అలా అక్కడ స్ట్రీట్ ఫుడ్ ఏం బాగుంటుంది అంటారు? స్ట్రీట్ ఫుడ్ వచ్చేసి చనా ఒకటి ఫస్ట్ లా ఉంటుంది. ఓకే, ఇంకొకటి వచ్చేసి పోహా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో పావ్ బజీ కానీ, పావ్ బజీ అంటే పావ్ బజీ కాకుండా ఇంకా డిఫరెంట్గా ఉంటుంది, వడా పావ్ ఇలా. ఓకే, సో వాటిల్లో మీకు స్ట్రీట్ ఫుడ్లో ఏది బాగా ఇష్టం? ఇది చాలా ఇష్టం అండి, క్రిస్పీగా ఉంటుంది కదండి, అందుకని ఇష్టపడతా ఉంటాను. ఎప్పుడన్నా వడాపావ్ ఇంట్లో ట్రై చేశారా? చేసామండి. వచ్చిందా టేస్ట్? వచ్చిందండి. ఖచ్చితంగా మిస్ అవుతుంది, ఖచ్చితంగా ఆ టేస్ట్ అయితే రాదు. అంటే వాళ్ళు రెగ్యులర్గా చేసేది మరీ హెవీ స్పైసెస్ యాడ్ చేయరు కదండి. అవును, రెగ్యులర్ వాటితోనే చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి అలవాటు అయిపోయి ఫాస్ట్గా వేస్తారు కాబట్టి వాళ్ళకి టేస్టీ అనిపిస్తుంది. మళ్ళీ మనకి ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ అంటే ఎవ్రీ టైం టేస్టీ ఫుడ్ కదా. అవును, బయట దొరికేదే బాగుంటుంది, ఆ పొల్యూషన్ లో అది నీ తింటూ ఉంటే ఆ రుచి ఇంట్లో వస్తుందా? మరి అంటే నీట్ గా చేస్తే ఎవరు తింటారు? మరి నీట్ గా ఉండకూడదు మనకి. అందుకే బయట ఫుడ్ అంటే కనీసం వారంలో 6 రోజులు ఇంట్లో తిన్నా ఆ గాలి, దూగర, దుమ్ము, ఆ చెమట అన్ని కలిపిన టేస్ట్ మనకు కావాలి. అంతే కదా, రుచి కావాలంటే అదే వాళ్ళ చెమటతో చేసే వంటలైనా అదే కదా. అబ్బా, మరి ఎక్కువ మాట్లాడేసుకుంటున్నాం కదా మనం. అవును కదా. సరే, ఇప్పుడు అంతా మన మిక్సింగ్ కలిసిపోయిందా? అంతేనా? కలిసిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఆయిల్ హీట్ అయిందో చూసేద్దాం. హీట్ అయిపోయినట్టుంది ఆల్మోస్ట్. దాంట్లో మనం వేసేసుకుంటే అయిపోతుందండి. ఓకే, ఏంటంటే లైట్గా రోస్ట్ అవ్వడం, సిమ్లో పెట్టండి, మేబీ పైకి వచ్చేస్తాయి. మనం యాడ్ చేసేసుకుందాం ఇందులో. ఆ చేత్తో పట్టేసేస్తే టక్ అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుందండి. మీకు భయం చేయి పెట్టాలని లేదు. ఏంటంటే చేయి పెట్టడం అలవాటే,
అలా ఏంటంటే ఇద్దరు చిన్న పిల్లలు కదండి. అవును. వాళ్ళు ఇలా వస్తారు, మమ్మీ మమ్మీ మమ్మీ, ఎవ్రీ టైం మమ్మీయే కదా. ఆ చేత్తో వాళ్ళని పుట్టినాడు అనుకోండి, మమ్మీ అని పిలుస్తారా? అమ్మ అని పిలిపించుకోండి. అంటే ఒకరు మమ్మీ అంటారు, ఒకరు అమ్మ అని పిలుస్తారు. అమ్మలో ఉండేది మమ్మీలో ఉండదు తెలుసా? అవునండి. పిలుపులోనే డిఫరెన్స్. వాళ్ళు వచ్చేస్తే మళ్ళీ వాళ్ళని ముట్టేయడాలు అలాంటివి ఉంటాయి కదా, అందుకని స్పూన్ ఫిగా. ఓకే, ఆల్మోస్ట్ మనం వేసేసేసామండి. అది రోస్ట్ అయిపోతే మనకి అయిపోయినట్టే. చాలా ఈజీ రెసిపీ అనమాట ఇది. చాలా ఫాస్ట్గా పిల్లలకి త్వరగా పెట్టాలంటే ఇలాంటివి చూసేసి కావాలి కదండి. అంతే కదా, చిన్న పిల్లలు మళ్ళీ దాంట్లో మనకి. ఓకే, మరి స్వరణ్య రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయండి, గలగలాడుతున్నాయి. అవునండి. తీసేద్దామా? ఇంకా తీసేద్దామండి వాటిని. మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక్క నిమిషం అవి ఇందులో వేసుకుని తీద్దాం. తీసేసాక ఇప్పుడు తీసేద్దామా? అవి వేద్దామా? వేద్దామండి. కరివేపాకు కూడా రోస్ట్ చేసేసుకుందామండి. ఓకే, దాంతోపాటు ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుందాం. అవి రోస్ట్ చేసేసుకొని మిక్సింగ్ చేసేసుకొని తింటా ఉంటే చాలా బాగుంటుందండి. మళ్ళీ కరివేపాకు ఏంటంటే హెయిర్ కదా, గ్రోతింగ్ అలాంటి వాటికి యూజ్ అవుతుంది. అవును, కానీ అదే తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఇలా ఫ్రై చేసామనుకోండి, అందులో అంత మిక్స్ అయిపోతుంది. తిన్నప్పుడు కూడా ఇది కూడా క్రంచీగా ఉంటుంది. క్రంచీగా ఉంటుంది అలా. ఓకే, సో ఫస్ట్ ఏదైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన వేద్దాం. ఓకే. తెలుస్తుందండి బాగా పట్టుకుంటుంటే ఆ గలగలలు. కంచిగా ఉంటేనే కదండి ఇష్టపడతారు పిల్లలు కూడా. అవును. ఇప్పుడు పైనుంచి వేసేసుకుందామా? అవునండి. సో రెడీ అయిపోయినట్టే అయితే. అవునండి, రెడీ అయిపోయింది చనా కలివాడ్. అవునండి. చూసారు కదా అండి, చక్కటి స్నాక్ రెసిపీ ఇది చనా కలివాడ్. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చనా కలివాడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు, నూనె, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంగువ, చాట్ మసాలా, కార్న్ఫ్లోర్, ఉప్పు, కరివేపాకు, వెల్లుల్లి. చనా కలివాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో కార్న్ఫ్లోర్, కారం, పసుపు, చాట్ మసాలా, ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఉడికించిన కాబూలీ శనగలు వేసి కలుపుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత నూనెలో కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చనా కలివాడ్ రెడీ.